పూర్వం కంగువలు ఆసియా ఖండంలోని విలువైన సంపదని దోచుకొని దక్షిణ ఖండానికి గుర్రాల మీద తరలించేవారు. వెల్కమ్ బ్యాక్. ఒక మంచి మ్యాప్ యానిమేషన్ చేయాలంటే ఖచ్చితంగా పీసీ ఉండాలి. పీసీలో సాఫ్ట్వేర్ వాడి సింపుల్గా మ్యాప్ యానిమేషన్ అనేది చేసుకుంటారు. కానీ మనలాగా పీసీ లేని వాళ్ళు ఏం చేయాలి? చూడండి, ఇలాంటి మ్యాప్ యానిమేషన్ మొబైల్లో సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఎవరైనా కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన వాళ్ళకి, సపోజ్ వార్ కానీ, పూర్వం రాజులు లేదా రాజ్యాలు ఇలాంటి టాపిక్ తీసుకున్న వారికి ఇలాంటి మ్యాప్ యానిమేషన్ ఎంతో కష్టం అవుతుంది, నాకు తెలుసు. సో లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లో ఒక కంట్రీని ఎలా పాయింట్ చేయాలో, ఒక కంట్రీని వేరే కంట్రీతో ఎలా కనెక్ట్ చేయాలో, మ్యాప్ యానిమేషన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోని ఎలా ముందుకు సాగించాలనేది చూద్దాం. ముందు పిక్సార్ట్ని ఓపెన్ చేసి మీ మ్యాప్ని యాడ్ చేసుకోండి. మీకు కావాల్సిన కంట్రీని మాత్రమే సపరేట్ చేయాలి. నేను కాంటినెంట్ని సెలెక్ట్ చేసుకున్నా, ఆసియా ఇంకా దక్షిణ అమెరికాని. కింద కట్అవుట్లోకి వెళ్ళి బ్రష్ని సెలెక్ట్ చేసుకొని ముందు బార్డర్ని మొత్తం బ్రష్ చేయాలి. తర్వాత లోపల బ్రష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను స్పీడ్గా మొత్తం చేసుకుంటున్నా. మొత్తం అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, దీన్ని సేవ్ చేసుకుందాం. ఇందాక సేవ్ చేసుకున్న దాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వెళ్ళి అదే ఫోటోని యాడ్ చేసుకొని మొత్తం కాంటినెంట్ని బ్లాక్తో ఫిల్ చేయాలి. అందుకే కింద స్క్రోల్ చేసి బ్రష్లోకి వెళ్ళి ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని బ్లాక్ చూస్ చేసుకొని మొత్తం కాంటినెంట్ని బ్లాక్తో ఫిల్ చేద్దాం. సేమ్ ముందు చేసిన ప్రాసెస్లోనే బార్డర్ని ముందుగా బ్రష్ చేసి తర్వాత లోపల ఫిల్ చేయాలి. అయిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకొని కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. ఇమేజ్ అసెట్లో వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకొని లేయర్లోకి వెళ్ళి మీడియాలో మీ నార్మల్ మ్యాప్ని యాడ్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ చేసుకొని ఇందాక మీరు క్రియేట్ చేసిన బ్లాక్ కలర్ పిఎన్జీ ఫోటోని యాడ్ చేసుకోండి. కరెక్ట్గా అదే కాంటినెంట్ మీద ప్లేస్ చేసుకొని నార్మల్ మ్యాప్ని డిలీట్ చేసుకోండి. ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేసి గ్యాలరీలో సేవ్ చేయండి. తర్వాత ఈ బ్లాక్ కలర్ పిఎన్జీ ఫోటోని డిలీట్ చేసి ఇందాక మీరు క్యాప్చర్ చేసిన ఫోటోని యాడ్ చేయండి. దీన్ని స్ప్లిట్ స్క్రీన్ చేసుకోండి. కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలో ఇలాంటి మీ ప్రాజెక్ట్కి రిలేటెడ్ వీడియోని యాడ్ చేసుకోండి. ఏమైనా ట్రిమ్ చేసేది ఉంటే చేయండి. లెఫ్ట్ సైడ్లో సెండ్ బ్యాక్వర్డ్ చేయండి. వీడియోని కరెక్ట్గా కాంటినెంట్ మీదకి తెచ్చి ప్లేస్ చేయండి. బ్యాక్ వచ్చి వీడియో రియల్గా ఉండటానికి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి ఇలాంటి వీడియోని యాడ్ చేసుకోండి. ఎక్కువైన పార్ట్ని డిలీట్ చేయండి. ఈ వీడియోని కూడా లెఫ్ట్ సైడ్ సెండ్ టు బ్యాక్వర్డ్ చేయండి. తర్వాత ఇదే వీడియోకి ఇన్ యానిమేషన్లో వైప్ రైట్ యానిమేషన్ ఇచ్చి టైమింగ్ని 2 పెట్టండి. మళ్ళీ బ్యాక్ వచ్చి కొంచెం స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి మల్టీ లేదా డార్కెన్ని చూస్ చేసుకోండి. ఈ వీడియో ఇలా సేవ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి రెడ్ కలర్ వీడియోని డిలీట్ చేయండి. ఈ వీడియోని కూడా సేవ్ చేసుకోండి. మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే పెట్టుకొని అన్నీ డిలీట్ చేయాలి. ఇప్పుడు లేయర్లోకి వెళ్ళి మీడియాలో మీ నార్మల్ మ్యాప్ని యాడ్ చేసుకోండి. స్ప్లిట్ స్క్రీన్ చేసుకోండి. బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలో ఇందాక మీరు సేవ్ చేసిన వీడియోని యాడ్ చేసుకోండి. కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్ని చూస్ చేసుకోండి. అలాగే వీడియోని స్ప్లిట్ స్క్రీన్ చేయండి. తర్వాత లేయర్లోకి వెళ్ళి బ్రష్ని సెలెక్ట్ చేసుకొని మీకు సరిపోయే కలర్ని సెలెక్ట్ చేసుకొని సైజుని సెలెక్ట్ చేసుకొని సర్కిల్ ఒకటి గీసుకోండి. కాంటినెంట్ చుట్టూ పెట్టండి. తర్వాత ఇన్ యానిమేషన్లో ఫస్ట్ యానిమేషన్ ఇవ్వండి. దీని టైమింగ్ కూడా 2 పెట్టండి. ఈ వీడియోని కూడా సేవ్ చేసుకోండి. మళ్ళీ అదే ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకొని తర్వాత నార్మల్ మ్యాప్ని వైట్ బ్యాక్గ్రౌండ్ని ఉంచుకొని మిగిలిన అన్ని డిలీట్ చేసుకోవాలి. మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియాలో మీరు దీనికి ముందు క్రియేట్ చేసిన ఈ వీడియోని యాడ్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసి స్ప్లిట్ స్క్రీన్ చేసుకోండి. బ్యాక్ వచ్చి బ్లెండింగ్లోకి వెళ్ళి డార్క్ని చూస్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ చేసి లేయర్లోకి వెళ్ళి బ్రష్ని సెలెక్ట్ చేసి సైజుని సెలెక్ట్ చేసుకొని ఒక సర్కిల్ని డ్రా చేయాలి. ఇక్కడి నుండి ఇక్కడికి కొంచెం చిన్నగా చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి ఎరేజర్ని సెలెక్ట్ చేసుకొని హాఫ్ సర్కిల్ ఎరేజ్ చేసుకోవాలి. తర్వాత సైజుని కొంచెం చిన్నగా చేసి మధ్యలో కట్స్ని పెట్టుకోవాలి. ఇలా తర్వాత లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి దీన్ని డూప్లికేట్ చేసి కొంచెం దానికి కింద పెట్టుకోవాలి.
దాని ఒపాసిటీ తగ్గిస్తే దానికి షాడో వస్తుంది. బ్యాక్ చేసి ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి కిందకి స్క్రోల్ చేసి రెండిటికి స్వైప్ లెఫ్ట్ యానిమేషన్ ఇచ్చుకోవాలి. టైమింగ్ని 2 పెట్టుకోవాలి. తర్వాత ఈ వీడియోని కూడా సేవ్ చేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఈ బ్రష్ని డిలీట్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. తర్వాత ఒక న్యూ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి ఇవి ఇందాక క్రియేట్ చేసిన 3 వీడియోస్ని యాడ్ చేసుకోండి. కావాల్సినంత వీడియోని పెట్టుకొని ఎక్కువైన పార్ట్ని డిలీట్ చేయాలి. తర్వాత మీడియాలోకి వెళ్ళి ఇమేజ్ అసెట్లో సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇలాంటి వీడియో చివర్లో యాడ్ చేసుకోవాలి. బ్లెండింగ్లోకి వెళ్ళి హార్డ్ లైట్ చూస్ చేసుకొని బ్యాక్ వచ్చి ఈ రెండిటి మధ్యలో ఒక ట్రాన్సాక్షన్ ఇవ్వాలి. అందుకు అసెట్ స్టోర్లోకి వెళ్ళి బ్లడ్ స్ప్లాష్ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ని సెర్చ్ చేసి దీని మధ్యలో పెట్టి టైమింగ్ 2.5 ఇవ్వాలి. లాస్ట్కి మీ వీడియో ఇలా ఉంటుంది. పూర్వం కంగువాలు ఆసియా ఖండంలోని విలువైన సంపదని దోచుకొని దక్షిణ ఖండానికి గుర్రాల మీద తరలించేవారు.